వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 9 నుంచి పోతూనే ఉండే. అప్పుడుంటే ఆ పాప అలవాటు బల్లో నేను తెలిసినా గానీ బయటకు వేసుకోలేదు. ఆడపిల్ల విషయంలో ఎందుకు నాకు ఆడపిల్లలు లేరు, కొడుకులు అనాథ పిల్లలు ఎవరైనా ఎన్ని 2-3 సార్లు జరిగినా మనం బయటకు వేసుకుంటే మన తప్పు వస్తుంది, మన పిల్లలు తప్పు చేసినాడో లేదా కనుక్కుని పోదామని పాలు కావాలని మేము ఇంతవరకు మీకు చెప్పలేదు, చేయలేదు. ఈ రోజు ఊరు పోయినాక మాకు చెప్పాలంటే ఆ ఊరికి అసలు కోటాం మా అక్కలు పోతుంటే తిరుపతి పోతాం పోయించాం. బాగున్నారామంటే బాగానే ఉంటారు, పోయినామంటే బూదిన్నట్టు తిన్నానంట. నువ్వు ఏడున్నవరంటే ఇంట్లో ఉన్నానన్న అంతే సార్. అంత తప్ప నుంచి మళ్ళీ వేరే అంటే ఏమేం మాట రాలేవని పదలు అన్న ఊరు వేసుకొని చచ్చిపోయాడని చెప్పినాడు. లేదండి నాకేం లేదు సార్, వాళ్ళే చంపింది ఆడపిల్ల విషయం ఫ్లాట్ల లక్ష్మన్న. నేను ఆడొచ్చి మాట్లాడతాను. బిడ్డను ప్రేమించడం చంపినాడు. బిడ్డను ప్రేమించడానికి చెప్పలేక బిడ్డకి రాధిక లక్ష్మణ బిడ్డని రాధిక చేసేంత వరకు నేనైతే ధరణ చేసాను. వాళ్ళ సేవ ఫస్ట్ మ్యాచ్ చేయను. నాయన చేసేందుకు మేము ఎన్నాళ్ళగా ఇడే ఉంటాం. చూడండి చెయ్యాలి మీరు అందరు కలిసి. ఏం లేదు సార్, బల్లో 10వ తరగతి కానీ జరుగుతుంది. బడిగా నిడిచిపెట్టే 4 అంటే కానీ నాకు చదవద్దు ఏమొద్దు ఉంటుంది. అప్పటికే ఫోన్లు పోతున్నాయి. మేము గమలేదు. నాకు కొడుకు పేరు వీరేంద్ర. సార్ మేము చూడలేదు, రేత చూసే కొంచెం వీర పడ్డాయి ఇక్కడ కాలు పండి సరిగ్గా చూడలేదు. వాళ్ళు తప్పనిచ్చి ఎవరు మా శత్రువు లేరు. మేము ఎవరు కానీ అట్లా మంచి కనపడము. ప్రతి ఒక్క సోమపనారించి కనుకోండి ఆ పాప ఇటువంటిది మొగుడు ఎటువంటి పిల్లడటని దాంట్లో కానీ మా తప్పదంటే మాకు న్యాయంగా వద్దు. మొగోడు పని చేస్తారు, పెండి పని చేయరు. వాడు మొగోడు పని చేయనట్టు మనుషులు పంపించి ఆడదాన్ని పని చేసినాడు లక్ష్మణాడు. ఇక్కడ జరగబట్టి వానికి జరగబట్టి అంటే సరే ఒక సంవత్సరం అయితే బెదిరించబట్టి కొట్టబట్టి చేయబట్టి మేము ఆడపిల్ల విషయంలో ఎందుకు బయటకు వేసుకోవాలపో అని చెప్పనట్టు ఊకుండం సార్. దేవుని వాళ్ళని మొన్న పోయినామా పొద్దు వరుసగా వాళ్ళు కొట్టి చంపేసి ఉరేసినారు సార్. మాకైతే అందరు కలిసి మీరు న్యాయం చేయాలి. వాడు చచ్చిపోతే చంపేసింది వాళ్ళే సార్. ఫ్లాట్ లక్ష్మణ బిడ్డ పేరు రాధిక ప్రేమిస్తూనే ఉన్నారు. ఫోన్లు వస్తూనే సార్. 2 ఏళ్ళ పైన అయితే సార్ మేమైనా చెప్పలేదు. బడి పోతుండ్రు ఇద్దరు 10వ తరగతి ఉన్నప్పుడు కానించి ఈ మ్యాటర్ బల్ల నుంచి జరిగింది సార్. ఇది దినా మాట్లాడుతుంది సార్. ఫోన్లు అయితే చెప్పినా కానీ వాళ్ళు లావోళ్ళు మనకు చెట్టు కావాలంటే ఎవరు మాట్లాడదంటే అంటే ఏం వద్దు. వాళ్ళు ఆ పాప కావాలన్నప్పుడు వస్తుంది, నాకు కావాలన్నప్పుడు అంటే ఆయమ్మ కానీ మాట్లాడింది. చేసుకోవాలంటే చేసుకుంటే మా నాయనల తప్పు నుంచి నేను ఎదగడుతున్నాను అంటది. ఆ పాప రాధిక కొట్టినారు సార్. కానీ మాకు చెప్పనట్టు ఉంది సార్. ఇది కొడుతున్నారు, బెదిరిస్తున్నారు కానీ మేము అంత గమనియాలి సార్. వాళ్ళు చంపుతారని కానీ ఎవరేం లేదు సార్. ఫ్లాట్ క్లాస్ అని అంత తప్ప నుంచి మాకు ఎవరు శత్రులు లేరు, గొడవలు పెట్టుకుని మంచిగా కాదు. మేము అక్కడికి వచ్చి మనం పని చేసే కాడ మంచితో ఒక చెప్పినారు సార్. భద్రంగా పెట్టుకుని పిల్లోని అయితే వాళ్ళని చంపుతాను మేము తల్లిదండ్రులు చెప్పుకోని చెప్పినారు. మేము ఎందుకు అటు నేను పని చేసి కదా సార్ లక్ష్మణ్ చెప్పినాడు. అక్కడ వేరే మంచి అని చెప్పినాడు అనమాట. వాడు ఊరు వేసుకుని చచ్చిపోయారు సార్. కొట్టి చంపి నేట్లు అవి కాట్లు అన్నీ నెత్తి కాళ్ళు అవన్నీ ఉన్నాయి సార్. ఊరు వేసుకొని చచ్చిపోతే అప్పుడు అది వేరుంటది. నాకు కొడుకు కావాలా, న్యాయం కావాలా. లేదంటే వాళ్ళంతా మనుషులు ఎవరైనా ఊరుకోవాలా. నాకు బాధ ఉండాలి. పోలీసులు ఇంకా ఏం చెప్పలేదు సార్ ఇంతవరకు. కానీ చేసినాను సార్, చెప్తాను లేవు. ఇచ్చినాను సార్. తీసుకున్నారు వాళ్ళు డబ్బులు లేకపోతారు సార్. వాళ్ళు మరి ఇట్లా పట్టుకొని పారారు మంచిగా కాదు. డబ్బులు కట్టి ఆడుకొని సార్. అక్కడ ఫోన్లు వస్తున్నాయి, మీటింగ్ చేస్తున్నారు, మళ్ళీ మాకు చెప్తున్నారు. ఏం చేయాలని చెప్పండి సార్. నా అమ్మాయిని 3 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నాడు. 3 ఏళ్ళ నుంచి మేము ఏదో కష్టాలు తీసుకోకూడదు, ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని మేము ఏనాడో ఖండించలే. కానీ ఖండించలేకున్నా కూడా ఏదైనా ఏమిటి జరుగుతుందంటే లేనైనా ఎవరు మాట్లాడినావు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, నన్ను అన్ని ఖండించొద్దండి, నన్ను అబద్ధం చేసుకున్నదండి, మీరు కావాల్సి పట్టుకునండి అది చేసినాడు. కానీ ఆ అమ్మాయి రాత్రి 12 గంటలకి 1 గంటలకి 2 గంటలకి ఫోన్ చేసి పిల్లంపిచ్చి పండితే కూడా ఏమన్నా ఇదేంటి ఏమవుతుందంటే లేనన్నా నాకు బాత్రూమ్ వస్తుంది, నాకు దొడ్డుకు వస్తుంది, మీకేం పండుకోలేరా, నేను ఆడిపోతున్నాను, నేను ఆడపిల్ల అని బెదిరించి మమ్మల్ని తిట్టినాడు. తిట్టితే కూడా ఏమమ్మా ఈ టైం అప్పుడు ఫోన్ చేసినా కూడా బాగుండు అంటే ఏదైనా ఏదో ఒకటి లైన్లో చేసి కట్ చేసి పెట్టుతున్నాడు సార్. కానీ ఈ రోజుకి నా కొడుకు చిట్టంత కొడుకు పోయినా కూడా ఈ ప్రపంచంలోన ఇంతమంది జీవితాలు నా తల్లిదండ్రులు బాధపడినట్లు 10 మంది బాధపడవు. ఏ రకంగా అమ్మాయి గురించి సరిపోయారు సార్. ఫోన్ చేసి నైట్ పూట రావాలా పోవాలా అంటే వాడిని వాచ్మెన్ లాగా పెట్టుకుంది సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.